నమస్కారాలు. నిన్న ఎలక్షన్లో భాగంగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా మా నరపల్లి గ్రామ ప్రజలు నిన్న జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి చెల్మెల శ్రీనివాస్కు మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అండగా నిలబడి, యువకులు అందరూ, మహిళలు అండగా నిలబడి గెలిపించడం మా అందరికీ చాలా సంతోషకరం. మరి సర్పంచ్గా శ్రీనివాస్ను, ఉప సర్పంచ్గా శ్రీకాంత్ను ఎన్నుకోవడం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ అభినందిస్తుంది. అదేవిధంగా మా పార్టీ మండలాధ్యక్షులు బాలరాజు గారు, మరి పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఇంకా మిగతా మిత్రులందరూ మరి కలిసికట్టుగా అందరినీ కలుపుకొని పోయి మరి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం చాలా అభినందనీయం. మరి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా ఉండి రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు కృతజ్ఞతలు. నిన్న జరిగిన ఎన్నికలలో 22 గ్రామాల్లో మొత్తం యువతకు ప్రాధాన్యత ఇచ్చినాం. ఎమ్మెల్యే గారు 100% 22 గ్రామాల్లో 35 సంవత్సరాల్లో యువకులకే పోటీ చేసే అవకాశం కల్పించినారు. దర్పల్లి మండల ప్రజలు మా ఎమ్మెల్యే గారి కోరిక ఏదైతే ఉందో యువతకు మనం ప్రాధాన్యం ఇద్దామని వారి కోరిక ప్రకారం మెజారిటీ గ్రామాల్లో 22 గ్రామాలకు గాను 15 గ్రామాల్లో మా యువకుల్ని ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. మండల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు ఆదరించారు. వీరు గెలిపించిన సర్పంచ్లకు, ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి మధ్యలో పార్టీ నాయకులుగా మేముండి మీ గ్రామాల అభివృద్ధికి మీ సర్పంచ్లకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాటిస్తున్నాం. నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో దర్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిర్వహణ జరిగింది. నన్ను దర్పల్లి గ్రామ ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన ప్రతి ఓటరుకు, గ్రామ ప్రజలకు, అక్కా చెల్లెలకు, యువకులకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, మా నాయకుల అండదండతో నన్ను ముందుండి నడిపించిన మా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా ప్రజలు, దర్పల్లి ప్రజలు ఏ నమ్మకంతో నాకు ఓటు వేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దర్పల్లి గ్రామ ప్రజలకు సేవకుడిగా ఉంటూ దర్పల్లి గ్రామ అభివృద్ధిని మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా నాయకుల అండతో అభివృద్ధి చేస్తానని దర్పల్లి గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాము. అందరికీ పేరు పేరున నమస్కారాలు.